నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 3 బస్టాప్ల వద్ద గ్రీన్ క్లాత్ షెడ్లు వేశాం. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని బుద్ధాల కన్వెన్షన్ హాల్లో జాతీయ నృత్య పోటీలు. నాటక పరిషత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బుద్ధాల వెంకటరామారావు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేయొద్దు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఆలీ. ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. సహకరించండి. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్. తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్ నాయకులు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి. డిమాండ్ చేసిన రైల్వే గూడ్ షెడ్ వర్కర్ సంఘ నాయకులు. అన్నా క్యాంటీన్లు ఆకలితో అలమటిస్తున్న వారికి సంజీవని. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో పట్టణంలో బస్టాండ్ల వద్ద వేసవికాలం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా గ్రీన్ క్లాత్లతో షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్ బస్టాండ్, తణుకు రోడ్ బస్టాండ్ల వద్ద గ్రీన్ క్లాత్లతో షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో పలుచోట్ల వేసవికాలం సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు బయటకి రాకుండా ఇంట్లోనే ఉండాలని పట్టణ ప్రజలకు టీసీసీ న్యూస్ ద్వారా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలియజేశారు. మన ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఎండ తీవ్రతను తట్టుకుని బస్సు ప్రయాణికులు ఎక్కే చోట 2-3 చోట్ల మనం గ్రీన్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసాం. ఒకటి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ దగ్గర, రెండోదేమో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, 3 తణుకు బస్టాండ్ దగ్గర కూడా గ్రీన్ మ్యాట్ తోటి మనం ఎండ తీవ్రతను ఇబ్బంది కలగకుండా ప్రజలకు తట్టుకుండడానికి, ఎండ తీవ్రతను తట్టుకోవడానికి గ్రీన్ షెల్టర్ని ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఈ రకంగా పట్టణంలో అనేక చోట్ల అంటే ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కనుక పట్టణ ప్రజలందరూ కూడా గమనించి మీరు బయటికి ఇన్ టైంలో అంటే మార్నింగ్ 6 to 10 వరకు రమ్మని, తర్వాత పనులు చూసుకుని తర్వాత ఇంట్లో 11 నుంచి 11 గంటల నుంచి కనీసం 3 గంటల వరకు ఇంట్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలని, అలాగే మళ్ళీ సాయంత్రం ఏదైనా పని ఉన్నప్పుడు 4 గంటల నుంచి రాత్రి 9-10 వరకు పని చక్కబెట్టుకుని మీరు వెళ్ళాలని ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం. మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎండ తీవ్రతకి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ కానీ కొబ్బరి బొండం నీళ్ళు కానీ తీసుకుని కూడా రావాలని కూడా కోరుతున్నాం ప్రజలందరూ కూడా. అలాగే మనకి డ్రింకింగ్ వాటర్కు సంబంధించి కూడా మనకి 20 రోజుల వరకు ఎస్ఎస్ ట్యాంకు పుష్కలంగా వాటర్ ఉంది. దాంట్లో 20 రోజుల వరకు మనం డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక తర్వాత అనంతరం మన ఏలూరు కెనాలు వదలాలి. కనుక ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే నీటిని వృధా చేయకుండా మొక్కలకి, ఇల్లు కడగడానికి మొదలుగా ఉపయోగించుకోకుండా ఓన్లీ డ్రింకింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగించుకుని మన పురపాలక సంఘం సరఫరా చేసే వాటర్ను డ్రింకింగ్ వాటర్కి మాత్రం ఉపయోగించుకుని ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్లో బీవీఆర్ కళాకేంద్రం అధ్యక్షులు బుద్ధాల వెంకటరామారావు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. మే నెల 28న విశ్వవిఖ్యాత పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మొదటిసారిగా ఆయన పేరున ఉత్తమ కళాకారులకు అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు రామారావు తెలిపారు.
మే 28న ఉదయం 9 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు జాతీయ నృత్య పోటీల్లో భాగంగా జానపద, కూచిపూడి నృత్య పోటీల ప్రదర్శనలు, పౌరాణిక, సాంఘిక నాటకాల్లో ఏకపాత్ర ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకికి నాట్యరవళి బిరుదు ప్రదానం, ఎన్టీఆర్ అవార్డు ప్రదానం చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, కళాభిమానులు భాగస్వాములై కళలను ఆదరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీవీఆర్ కళాకేంద్రం సభ్యులు పసుపులేటి రామచంద్రరావు, పాలడుగుల సతీష్, సహాయ కార్యదర్శి పిటి వెంకన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్వి రమణారావు, లెంగంపల్లి గాంధీ, ఏఎస్ఎస్ రాజు, దాసరి కాశీ విశ్వనాథం, కేకే రాజు, తగరంపూడి మురళి, శరత్, సుందర కామేష్, బాబురావు పాల్గొన్నారు. మనం మే నెల 28వ తేదీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి, నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద కళాకారులని గౌరవించాలని, ఆ సందర్భంగా వారి పేరు మీద పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేయడానికి, అలాగే నాట్యాచార్యులుగా మంచి కీర్తి ప్రతిష్టలు చేసి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి నృత్య కళాకారులను కూడా మనం ప్రతి సంవత్సరం గౌరవిస్తున్నాం. అలాగే మూడవ సంవత్సరం జాతీయ స్థాయిలో నృత్య పోటీలను కూడా నిర్వహించడానికి సంకల్పించాం. అది 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా నిర్వహించబడతాయి. వారు బృంద నృత్యాలు, అలాగే సోలో నృత్యాలు, మరి జానపదం, అలాగే భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ సంబంధించి నిర్వహించబడతాయి. సాయంత్రం 6 గంటల నుంచి మరి ఎన్నో నృత్య ప్రదర్శనలు, అలాగే పౌరాణిక నాటక ప్రదర్శనలు, సాంఘిక నాటికలు, మొత్తం రాత్రి 12 దాకా కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించాం. ప్రతిష్టాత్మకమైనటువంటి బీవీఆర్ కళాకేంద్రం తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి వేడుకలు తలపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక శాఖ, భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు మరియు సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి వారి ఆర్థిక సహకారం, ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో డిఎస్ చెరువు వద్ద ఉన్నటువంటి బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతాయి. ఈ సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో భాగంగా ఆయన పేరున ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడానికి మేము కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టాం. కాబట్టి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసి కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యి దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. ఎందరో కళాకారులు వాళ్ళని గౌరవించేటటువంటి ప్రధానమైన వేదిక బీవీఆర్ కళాకేంద్రం. ప్రతిష్టాత్మకంగా నటరత్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకలను పురస్కరించుకుని, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అలాంటి మహానుభావులు నూటికో కోటికో ఒకరు జన్మిస్తూ ఉంటారు. అలాంటి వారి యొక్క జ్ఞాపకార్థం, వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రదేశంలోనే కాక అనేకమైనటువంటి వేదికల మీద గొప్ప ప్రదర్శించినటువంటి కళాకారులకు శ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క పేరు మీద పురస్కారాలు ఇవ్వడానికి బీవీఆర్ కళాకేంద్రం వారు పూనుకోవటం జరిగింది. ఈ విషయంగా పెద్ద స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారు చేస్తూ ఉన్నారు. వారికి ఆనుషంగికంగా కార్యకర్తలు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజా రవాణాలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేయడం తగదని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అలీ డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ గేటు వద్ద ఆదివారం జరిగిన 2వ రోజు ధర్నాలో అలీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీకి సంబంధించిన 39 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం, ఆదివారం చేపట్టిన 2 రోజుల ఆందోళన విజయవంతమైందని, యాజమాన్యం దీనిపై స్పందించని పక్షంలో ఉద్యోగుల ఆందోళన ఉధృతం చేయాల్సి ఉంటుందని ఎండి అలీ స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిబ్బంది ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిపో కమిటీ అధ్యక్షుడు టి బుజ్జిబాబు, రాష్ట్ర మెయింటెనెన్స్ కమిటీ సభ్యుడు శివ, కోశాధికారి నరసింహ, వీరన్న, భాష తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆర్టీసీలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యల మీద, ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద
ప్రైవేటీకరణకు ముందుకెళ్తుందో దాన్ని అరికట్టాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణానికి ఉపయోగకరమైన ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీలో నిర్వహించడం, ఆర్టీసీలో తీసుకురావడం దానికి ఎంప్లాయీస్ యూనియన్ వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్నది దీనిని ఎంప్లాయీస్ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ వాళ్ళే కొని ఆర్టీసీ మాత్రమే నిర్వహించి ఆర్టీసీ వర్కర్లే నడిపే విధంగా ఉంటే అది ప్రజలకు ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా అంటే ఉద్యోగులు కూడా నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి కనుక ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ మాత్రమే నిర్వహించాలని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు మే 20న బుధవారం ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలలో మెడికల్ షాపులు బంద్ జరుగుతుందని ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎం పాండురంగారావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో గల 150 మెడికల్ షాపులను మే 20న మూసివేసి బంద్ పాటిస్తామని చెప్పారు. అత్యవసర మందులు కావాల్సిన వారు ముందుగానే కొనుగోలు చేసుకుని ఉంచుకోవాలని సూచించారు. తమ బంద్కు ప్రజలు సహకరించాలని పాండురంగారావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి జి గణపతి, కోశాధికారి మండా హరిగణేష్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ చక్రవర్తి, కార్యవర్గ సభ్యులు వై ఫణికుమార్, కె అజయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత కెమిస్టుల సమైక్య ఆల్ ఇండియా సమ్మె పోస్టర్లను విడుదల చేశారు. మేము ఈ నెల 20వ తారీఖు అనగా బుధవారం ఆల్ ఇండియా బంద్ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ బలపరిచిన బంద్ను తాడేపల్లిలో కూడా నిర్వహిస్తున్నాము. ఆ రోజునే ఎటువంటి పరిస్థితుల్లో మీకు మందుల షాపులు మేము తీయము. కాకపోతే మీరు ఈ 2 రోజుల్లో మీకు కావాల్సిన అత్యవసర మందులు మీరు నిల్వ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు అంతగా ఎమర్జెన్సీ అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో హాస్పిటల్స్లో ఉన్న మందుల షాపులు ఉంటాయి, మీరు అక్కడ తీసుకుని మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. మేము ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం రిటైల్కి 20%, హోల్సేల్కి 10% ఇస్తుంది. కానీ మీరు ఆన్లైన్లో వీళ్ళు 25% ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు, ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాము. మేము చేసే ఈ బంద్ కేవలం మా గురించి, మా వ్యాపారం గురించి కూడా కాదు, ప్రజల ఆరోగ్య రీత్యా కూడా మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. కావున పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరి ప్రార్థించాము. కెమిస్టుల జీవనాధారం మరియు ప్రజారోగ్య పరిరక్షణ కోసం మే 20న దేశవ్యాప్త బంద్ పిలుపునిచ్చాము. మా మందుల షాపులన్నీ కూడా బుధవారం రోజున బంద్ చేసి ఉంటాయి. ప్రతి కస్టమర్ కూడా మాకు సహకరించి ముందు రోజునే మందులు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాము పట్టణ ప్రజలకి. ప్లస్ ఇది ఆన్లైన్ విధానం చాలా నియంత్రణ లేనిది. అందువలన మేము లోకల్గా కొంటే 30 బిళ్ళలు కొంటే ఓ 10 బిళ్ళలు పడకపోయినా 20 బిళ్ళలు తీసుకునే వెసులుబాటు లోకల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ నమ్ముకోవద్దు. అందువల్ల మీకు డబ్బు వృధా కాకుండా కూడా మీరు ఆన్లైన్లో కొనకుండా లోకల్ మందుల షాపులో కొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని కోరుతున్నాం. బుధవారం నాడు అనగా 20వ తారీఖుని ఏఐఓసిడి పిలుపు మేరకు మేము నిర్వహించే బంద్కు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ బంద్ ఎందుకోసం అంటే ఆన్లైన్ వ్యాపారం కోసం అని చెప్పి, మరియు అధిక డిస్కౌంట్ల కోసం అని చెప్పి. అధిక డిస్కౌంట్ అన్నది మేము అమ్మే ప్రతి మందికి గవర్నమెంట్ ఒక ధర అన్నది నిర్ణయిస్తుంది. ఆ ధర ప్రకారం అమ్మకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎక్కడొక మిమ్మల్ని ట్రాప్ చేసుకుని ఉంటేనే మీకు అధిక డిస్కౌంట్ అన్నది ఇవ్వగలుగుతారు. అంతేగాని గవర్నమెంట్ ఇచ్చిన రేటు కంటే తక్కువకి ఇచ్చే రేటు అది సరైన రేటు కాదు, సరైన మందు కూడా అయి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రజలు కూడా అది పూర్తి విచారణ చేసుకుని మీరు మందులు కొనుక్కొని మాకు కూడా సహకరిస్తారని చెప్పి ఆ విషయం బయట జనాలందరికీ తెలియాలనే ఉద్దేశంతో రేపు 20వ తారీఖున మేము బంద్ నిర్వహిస్తున్నాము. దానికి
మొత్తం ఏఓసిడి పిలుపు మేరకు మన ఆంధ్రనే కాకుండా మొత్తం ఇండియా వైడ్ జరుగుతుంది బంద్. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బంద్కి సహకరించవలసిందిగా కోరుచున్నాము. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి కార్యదర్శి చెర్లా పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి సాయిరెడ్డి మాట్లాడారు. ఎరువుల ధరలు పెంపుదల రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసేటట్టుగా ఉందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో మరలా ఎరువుల రేట్లు పెంచడం రైతుని వ్యవసాయం నుండి దూరం చేయడమేనన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడప ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, కర్రి శ్రీనివాసరెడ్డి, కర్రి సుబ్బిరెడ్డి, గాది వెంకట్రావు, అడ్డగర్ల కృష్ణ, ఎస్వీఎస్ రెడ్డి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మన భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం మీద 60% మంది రైతు వ్యవసాయం ఆధారపడి ఉన్నారు. అది మధ్యకాలంలో చూస్తున్నాం మనం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. సుమారు 2 మాసాల పైన అయిపోయి 2 నెలల 15 రోజులు అవుతుంది దాడి మొదలయ్యి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఏం చెప్తుందంటే ఎరువుల ధరలు పెంచుతాం మేము అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం చేతిలో కొన్ని ఎరువుల కంపెనీలు ఉన్నా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కొన్ని ఎరువుల కంపెనీలు ఉన్నాయి. అంటే ఏమన్నా కొత్తగా పెంచాలనేది గవర్నమెంట్ ఆలోచన. అయితే సంపన్న వర్గాలకే 16 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. వ్యవసాయ రంగానికి మాత్రం రాయితీ ఇవ్వట్లే. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి మోడీ గారు ఇవాళ కంకణం కొట్టుకుని ఎరువుల మీద రేటు పెంచుతున్నాడు. ఎరువుల రేటు పెంచితే దానికి తగ్గ రేటు ఇవ్వాలిగా, ధాన్యానికి కానీ మిగతా రకాలకి ఇవ్వాలి కదా. అది ఇవ్వట్లేదు, మద్దతు రేటు ఇవ్వట్లే. ఇవ్వకుండా 15 రూపాయలు 20 రూపాయలు పెంచినట్టే పెంచడం రైతు గిట్టుబాటు రాక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతాంగ పరిస్థితుల్లో ప్రతి మందు బత్తాకి 400, 500 కూడా పెరగడం జరిగింది. మళ్ళీ యూరియా బత్తాలు కూడా పెంచాలనేది వాళ్ళ విధానంలో ఉన్నది. 5 కేజీలు చేయాలి, 10 కేజీలు కూడా చేయాలి అనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నది. వాళ్ళ పార్టీలు కూడా ఇలా తగ్గించుకుని మందు వాడకం తగ్గించాలనే ఆలోచనతోటి ఈ బత్తాలు కూడా పట్టుబడి తగ్గించుకుని వస్తాయి అనేది వాళ్ళ విధానంలో చెప్పుకొచ్చారు. దాని మీద మనం సర్వ సమావేశంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030662809 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆకలితో అలమటించే వారికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఒక వరంగా మారింది. డబ్బులు చాలక ఆకలిని అదిమి పట్టుకుని గడుపుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. ఉదయాన్నే పట్టణానికి పనుల కోసం వచ్చిన వారు సాయంత్రం వరకు గడపవలసి వస్తే భోజనం తింటే 100 రూపాయలు అయిపోతుంది. ఆ ఖర్చుతో ఇంట ఒక పూట వంటను చేసుకోవచ్చని పస్తులు ఉండేవారు కూడా తక్కువ లేరు. ఇంటి వద్ద వంట చేసేవారు లేక ఆకలితోనే గడిపేవారు కూడా ఎందరో ఉన్నారు. ఉదయం పూట ఇంటి వద్ద తల్లికి అనారోగ్యంగా ఉండటంతో క్యారేజీ బాక్స్ లేకుండా గ్రామాల నుండి వచ్చేవారు కూడా ఉన్నారు. 75 ఏళ్ల పైబడి వృద్ధాప్యంలో ఉన్న ముసలి దంపతులు వంట చేసుకునే ఓపిక లేక అల్లాడిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వీరందరికీ ఏకైక సంజీవని అన్నా క్యాంటీన్. ఉదయం 5 రూపాయలకే టిఫిన్, ఆకలి ఎక్కువగా ఉంటే 10 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినేంత టిఫిన్ వస్తుంది. మధ్యాహ్నం 5 రూపాయలకే అన్నం, కూర, పచ్చడి, సాంబారు, మజ్జిగతో కూడిన సంపూర్ణ ఆహారం లభిస్తుంది. అలాగే రాత్రి కూడా 5 రూపాయలకే కడుపు నిండా ఆహారం. పట్టణంలోని అన్నా క్యాంటీన్లపై టీసీసీ రోజంతా ఫోకస్ పెట్టింది. 5 రూపాయలతో ఆకలి తీర్చుకుంటున్న వారిని టీసీసీ టచ్ చేసింది. వారి మనసులో అన్నా క్యాంటీన్లపై ఉన్న అభిప్రాయాన్ని టీసీసీ ఆవిష్కరించింది. పేదవారి ఆకళ్ళ బాధను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన అన్నా క్యాంటీన్లో మరి ఎలా ఉన్నాయి, దాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా నాణ్యతగా శుచిగా ఉందా అన్నదే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి 3 అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళదాం. ఎంతోమంది ప్రయాణికులు అవుతేనండి, వృద్ధులు అవుతేనే, వంట చేసుకోలేని వాళ్ళు అవుతేనండి, యువకులు ఉండే, కొట్లు కాడికి వచ్చేవాళ్ళు అవుతేనండి, కార్మికులు అవుతేనండి, ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బంది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 5 రూపాయలు పెడితే భోజనం వచ్చేస్తుంది, 5 రూపాయలు పెడితే టిఫిన్ వచ్చేస్తుంది కానీ ఎంతో ఉత్సాహంగా అన్నా క్యాంటీన్కి వెళ్తున్నారు. పట్టణంలో ఉదయం పూట మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద 5 రూపాయలతో టిఫిన్ తింటూ హమ్మయ్య అనుకుంటున్న వారిని పలకరించింది. ఇది తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్. ఉదయం టిఫిన్ టైంకి ఎలా ఉన్నారు ఒకసారి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారమ్మా? ఎక్కువ వర్కర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్, షాప్స్ లో ఉన్న ఏరియాస్ వాళ్ళు, శానిటేషన్ వర్కర్స్, ఆల్మోస్ట్ మున్సిపల్ వర్కర్స్ కూడా వస్తూ ఉంటారు టిఫిన్ కమ్మా. టిఫిన్ మ్యాక్సిమం లంచ్ సెక్షన్ కదా ప్రతి ఒక్కరు ఉంటారండి. టిఫిన్కి వచ్చేసి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, తర్వాత ఈ కాంట్రాక్టర్ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే. లంచ్కి కానీ డిన్నర్ కానీ ఎవరు వస్తూ ఉంటారు? లంచ్కి ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్, రైల్వే ముఠా వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా డొనేషన్ తోటి మేము భోజనం పెట్టాలనుకున్న వాళ్ళకి ఎంత తీసుకుంటారమ్మా? 34 రూపీస్ పడుతుంది. పర్ మీల్ వచ్చి 34 రూపీస్ పడుతుంది. అది ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు కట్టాలంటే 1 డే ముందే మాకు డిబేట్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా యూపీ వాళ్ళ ఖర్చులోనే కట్టాల్సి ఉంటుంది. మనకి ఫుడ్ ఎవరు తయారు చేసుకొస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్కేఎంసీఎఫ్ ఫౌండేషన్ బెంగళూరు నుంచి వస్తుంది. ఓకే ఓకే. టైంకి అది వచ్చేస్తున్నాయి, ఎప్పుడు లేట్ అవుతాం అటువంటి ఏమన్నా జరుగుతాయి? ఎక్కువ వేస్టేజ్ కూడా రాదు. ఓకే. టైంలోనే ఫుడ్ అందిస్తారు. ఇప్పుడు మీరు వర్కర్స్ ఎంతమంది ఉంటారండి ఇక్కడ? మీరు వచ్చేసి 2 సర్వింగ్ ఉంటారు, 2 క్లీనింగ్ ఉంటారు, ఒక వాచ్మెన్ ఉంటారు, ఒక క్యాషియర్ ఉంటారు. మొత్తం ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉంటారు. రోజు వర్క్ చేసేవారు.
ఇడ్లీ వచ్చినట్టుకి ఆప్షన్ అండి. రాగి ఇడ్లీ వచ్చింది. ఇది రాగి ఇడ్లీ, మామూలు ఇడ్లీ. 3 ఇడ్లీ 5 రూపాయలమ్మా. మీకు కావాల్సినంటే రాగి ఇడ్లీ ఇవ్వచ్చు. అంటే 3 ఇడ్లీలో 2 రాగి ఇడ్లీ, మామూలు 1 ఇడ్లీ కావాలన్నా ఇస్తారు. ఇది మామూలు ఇడ్లీ. ఇలాగే 5 రూపాయల్లో ఆప్షన్ అన్నమాట. మనకి పౌష్టికాహారం తినాలనుకున్న వాళ్ళు రాగి ఇడ్లీ కావాలంటే అది కూడా ఏర్పాటు చేశారు. అమ్మ మీరు ఎప్పుడన్నా వచ్చి తింటూ ఉంటారమ్మా? టిఫిన్ అది తీసుకుంటారా? ఏ ఊరు? ఈ ఊరేనమ్మా. ఈరోజు ఏంటమ్మా? ఎలా ఉందమ్మా? రోజు చేస్తూ ఉంటారా మిగతా రోజులు? ఇంకేముంటాయి ఇక్కడ టిఫిన్లు? ఓకే ఓకే. భోజనం చేస్తారమ్మా ఎప్పుడన్నా? ఓకే. శుచిగానే ఉంటున్నాయమ్మా? బాగుంటుందమ్మా. ఎలా ఉంటుంది? మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఇక్కడే ఉంటారు, కూలి పని చేసుకుంటారు. టిఫిన్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఎలా ఉంటున్నాయి ఇక్కడ? ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? ఎలాగా? మంచిదే అంటారు. మధ్యాహ్నం పూట తాలూకాఫీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్దకు టీసీసీ వెళ్ళింది. గ్రామీణ ప్రాంతం నుండి గూడెం ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నం వరకు ఉండవలసి రావడంతో భార్య, భర్త, వారి 2 పిల్లలు మొత్తం 4 వచ్చి 20 రూపాయలతోనే ఆకలి బాధలు తీర్చుకుంటున్న వారిని టీసీసీ కలిసింది. ఆకలి తీర్చడంతో పాటు ప్రయాణాన్ని మీద ఉన్న ప్రయాణికులు కూడా, అదేవిధంగా ఇక్కడికి హాస్పిటల్ కానీ, కోర్టు పని నిమిత్తం కానీ, వేరే ఆఫీస్ పనుల నిమిత్తం కానీ వచ్చినటువంటి పల్లెటూరి మరి ప్రజలకు కూడా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో వారి ఆకలిని తీరుతుంది. ఒకసారి అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని పలకనిద్దాం. మీ పేరేం పేరండి? నా పేరు బుల్రాజ్ సార్. ఏ ఊరు మీది? పోతవరం సార్. పోతవరం. దేని నిమిత్తం వచ్చారు ఇక్కడికి? హాస్పిటల్కి వచ్చాను సార్. హాస్పిటల్కి వచ్చారా? ఎవరెవరు వచ్చారు? మిస్సెస్, మేము, అబ్బాయి అండి. పిల్లల అబ్బాయినే 4 వచ్చారు హాస్పిటల్కి. ఈ అన్నా క్యాంటీన్కి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? భోజనం బాగుంటుంది సార్. భోజనం బాగుంటుంది. మాకు పేదలకి మెయిన్ అండగా ఉంటుంది. మెయిన్గా అండగా ఉంటుంది. ఇదే మీరు పిల్లల్ని తీసుకెళ్ళి, భార్యని పిల్లలు తీసుకెళ్ళాలంటే, బయటికి తీసుకెళ్ళాలంటే భోజనం మినిమం 80-90 రూపాయలు ఉంటుంది సార్ ఒక మనిషికి వచ్చి. అవును సార్. ఇప్పుడు ఎలా భోజనం చేసినారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది సార్. ఇలాగ అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? ఉంది సార్. ఉండబట్టి చాలా మంది తిన్నాక సార్, చాలా మంది ఆకలి తీరుతుంది కదా అన్నా క్యాంటీన్. అంటే హాస్పిటల్ నిమిత్తం వచ్చి మాది ఎప్పుడు వచ్చి చేస్తాం సార్. ఎప్పుడు వచ్చినా తింటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను తణుకు వెళ్ళాలండి. భీమవరం నుంచి వచ్చాను. వచ్చారు. బస్ స్టాండ్ పక్కన ఉండడం వల్ల మీకు కొంచెం అన్నా క్యాంటీన్ రావడానికి అవకాశం ఏర్పడింది అంటారా? అవునండి. ఈ అన్నా క్యాంటీన్ వలన ప్రయాణికులకు కూడా ఉపయోగం ఉందా? ఉందండి, చాలా ఉపయోగం ఉంది. అంటే ఈ హోటల్కి వెళ్తే 100 రూపీస్ పైన అవుతాయి. 5 రూపీస్ తోటి ఆకలి తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మాకు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచిదండి. అలాగే రాత్రి 7 గంటలకు బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద వంట వండుకోలేనంత అనారోగ్యంగా ఉన్న వృద్ధ దంపతుల ఆకలిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్ను టీసీసీ పేదవాడి గుడిగా గుర్తించింది. అన్నా క్యాంటీన్లపై టీసీసీ ఫోకస్. మీదెవరండి? బోడబోడ. ఎక్కడికి ఏ పని నిమిత్తం ఎక్కడ చేస్తారు? పళ్ళ మార్కెట్లో చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. ఈవినింగ్ ఇక్కడికి నైట్ డ్యూటీ ఉంటే వస్తారా?
ఇది దీనివల్ల ప్రయోజనం మీకు కలుగుతుంది అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల కార్మికులకి గమ్మున ఇంటికాడ ఇబ్బంది అయినా ఎలా ఉంటుంది? ప్రయోజనం ఉంది. జట్టు గారు వర్కర్సా? మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళాక ఇక్కడ చేసేస్తారు. అలాగే మధ్యాహ్నం టైం కూడా మీరు మధ్యలో వచ్చి భోజనం ఓకే. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో 3 క్యాంటీన్స్, అన్న క్యాంటీన్స్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నిర్మాణం చేసి దాంట్లో భోజన వసతులు, టిఫిన్లు ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, 2 ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర బల్సులమ్మ గుడి దగ్గర, 3వ బిఆర్ మార్కెట్ సమీపంలో కాలువతలు కూడా 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం. దాంట్లో ఇస్కాన్ వారికి ఫుడ్ సప్లై చేయడానికి ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం వారే ఫుడ్ వండి అన్న క్యాంటీన్ తేవడం, ఫుడ్ కూడా చాలా టేస్ట్గా బాగుందని ప్రజలు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. అంటే దాంట్లో ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం భోజనం కూడా 3 పూటలో 5 రూపాయలకే ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. దాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది ప్రజలు బయట ఊరి నుంచి కూడా వచ్చి ఆకలిని ఆ టైంకి అన్న క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలకే భోజనం చేయడం జరుగుతుంది. దాన్ని మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన ఉన్నదని చాలా మంచిగా, చాలా సంతోషంగా, హ్యాపీగా, చాలా బాగుందండి అని అందరూ చెప్తున్నారు. అలాగే పరిశుభ్రతలో కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఇలా మనం పట్టణంలో ఉన్న 3 అన్న క్యాంటీన్లో కూడా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీ అయిన ఫుడ్ని అందించడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తాడేపల్లిగూడెం పడాలలో జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, నిడదవోలులో హృదయాలయం ప్రత్యేక పాఠశాలకు 150 కిలోల బియ్యం, నిడదవోలులో కుష్ఠవ్యాధి కాలనీ వాసులకు, నిరాశ్రయులకు 300 కిలోల బియ్యం అందజేసినట్లు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ మదర్లీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు చెన్న త్రికల తెలిపారు. మొత్తం 650 కిలోల బియ్యాన్ని విరాళంగా అందించిన రాజా గాయత్రిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం పడాలలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో సుమారు 55 మంది వృద్ధులు నివసిస్తున్నారని, వీరిలో 20 మందికి నడవడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీరు మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నారు. వృద్ధాశ్రమం ట్రస్ట్ సభ్యులు వృద్ధుల సౌకర్యార్థం ఒక లిఫ్ట్ను నిర్మించాలని నిర్ణయించారని, అయితే నిధుల కొరత కారణంగా లిఫ్ట్ నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఈ లిఫ్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా 5 లక్షల రూపాయలు అంచనా వ్యయం అవుతుందన్నారు. ఈ మహత్తర కార్యానికి మద్దతుగా నిలవాలని సిఎస్ఆర్ బృందాలను కోరుతున్నామన్నారు. ఎవరైనా విరాళాలు అందించాలనుకుంటే 009191 3330455 లేదా 00444791936522లకు సంప్రదించాలన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్న త్రికల ఆధ్వర్యంలో ప్రతి నెల బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జీవన సంధ్య వృద్ధాశ్రమం తాడేపల్లిగూడెం వారికి 200 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వారికి 300 కేజీలు, అలాగే ప్రతి నెల ఇచ్చే లాట్స్ ఆఫ్ లైఫ్ పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయినందున ఈ నెల 150 కేజీలు వికలాంగుల కేంద్రం అయినటువంటి హృదయాలు నిడదవోలు వారికి మొత్తం 650 కేజీలు ప్రతి నెల పంపడం జరుగుతుంది. అలాగే ఈ నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన దాతలు రాజా గాయత్రి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎలవేళ్ళ ఉండాలని, వారు ఇలాంటి సహాయ సహకారాలు 10 కాలాల పాటు అందించాలని కోరుకుంటూ ఈరోజు జీవన సంధ్య ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాము. అండ్ రాజా గాయత్రి గారు సహాయంతో 200 కిలోస్ రైస్ ఇస్తున్నాము. వీళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. మెయిన్గా వచ్చి ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు ఒక 55 మంది ఉన్నారు. దాంట్లో 20 మంది మొబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే పాపం వాళ్ళకి ఏదన్నా పైకి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది, కిందకి రాలేకపోతున్నారు. సో అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు లిఫ్ట్ ఒకటి కట్టడానికి ట్రై చేస్తున్నారు. దానికి ఇప్పటిదాకా 2,50,000 అయింది. ఇంకా వాళ్ళకి ఒక 5 lakhs రిక్వైర్మెంట్ ఉంది లిఫ్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి.
దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సిఎస్ఆర్ టీమ్స్ కానీ యూకే, ఇండియా, యుఏఈ, ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఎవరన్నా ముందుకు వచ్చి ఈ లిఫ్ట్ కాజ్ ఒకటి పిక్ చేసుకుంటే పెద్దవాళ్ళకి కొంచెం పైకి కిందికి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే కనుక మమ్మల్ని ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. Thanks for the global support organization. You are sending the 350 kg rice bags. Really very need for us. Thanks for your good support when our necessity time. Thank you, Amma Trikala garu and team. At the same time, Raja Gayatri garu, you are contributing us rice bags. Really thank you so much, Amma. Each and every person who are the supporting global support team. Really thank you so much for our Hrudayalayiki. Namaste andi, namaste. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో ఆదివారం కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు లయన్ చిన్నం మనీంద్ర, సెక్రటరీ ఎల్ఎస్సి త్రిమూర్తుల ఆధ్వర్యంలో పీఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాలచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లయన్ దాట్ల లక్ష్మీపతిరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించబడుతోందని, పట్టణ ప్రజలు దీనిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో 105 మంది టెస్టులు చేయించుకోగా 24 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. 21 మంది పేషెంట్లను మైనర్ ప్రొసీడింగ్ నిమిత్తం, 18 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో లయన్ మదన్ మోహన్ అగర్వాల్, డివిపి విశ్వేశ్వరరావు, చిక్కా వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, ఆంజనేయ స్వామి, గరికపాటి బాపయ్య శర్మ, ఆలపాటి పవన్ కుమార్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, జగదీష్, హరిబాబు, రాము, లయన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇలా గత సంవత్సరం అంతా కూడా 11 నెలలు అయిపోయింది. మనేంద్ర గారు బ్రహ్మాండంగా చేశాడు. నెంబర్ 1 ఆయన చెప్పక్కర్లేదు. అలాగే లక్ష్మీనారాయణ బసాలు బాగా చేశాడు. అందుముందు మోహన్ రావు కూడా బాగా చేశాడు. అలాగే వరుస పెట్టి మూర్తి గారు కానీ, మరి శంకర్ శ్రీనివాస్ కానీ, డాక్టర్ గారు కానీ, లేకపోతే పచ్చ వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా వరుస పెట్టి అంతా కూడా బాగా మంచి మంచి లైన్స్ మనకి క్లబ్లో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కంటిన్యూస్టీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలని నెక్స్ట్ ఇయర్ ఆ ప్రెసిడెంట్ జగదీష్ గారికి నా ఆశీర్వచనాలు ఇస్తూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనం నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ హాస్పిటల్ వాళ్ళ యాక్చువల్గా నిర్వహణలో ఇవాళ మన ఎల్ఐసి నాగేశ్వర క్యాంపస్లో మనం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మిత్రులు ఎందుకు లయన్స్ క్లబ్ ఒక ఐ క్యాంప్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది అంటే, మొత్తం మనిషికి మీ అందరికీ తెలుసు, సర్వేంద్రియాయనం నయనం ప్రధానం అంటాం. అంటే కన్ను అనేది మిగిలిన వాటికంటే ముఖ్యం. కన్ను ఉన్నవాడికి ప్రపంచం ఉంది, కన్ను లేనివాడికి ప్రపంచం ఏమీ లేదు, మనం చెప్పాల్సిందే కదా. అంచేత అంత ముఖ్యమైనది ఐ. ఇంకొకటి అంటే సైంటిఫిక్గా మనం చూస్తే సృష్టిలో ఇంత గొప్ప ఒక ఇన్స్ట్రుమెంట్ ఎక్కడా లేదు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. అలాంటి కన్నుకి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫోకస్ చేస్తూ ఆ ఫోకస్లో భాగంగా మనం అయితే లక్కీగా మరి తాడేపల్లిలో ఉన్న ప్రజలందరూ చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. మనం క్రమం తప్పకుండా ప్రతి నెల 3వ ఆదివారం మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హోస్ట్ చేసి మనకు అన్నీ అరేంజ్ చేసిన మన నాగేశ్వరరావుకి, అలాగే లయన్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కడకట్ల జనతా హాస్పిటల్ నందు ప్రతి నెల 3వ ఆదివారం విధిగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడమది. ఈ శిబిరాన్ని ఈరోజు ప్రారంభించిన దాట్ల లక్ష్మీపతిరాజు గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మా బాబాయ్ గారైన శ్రీ పదం కుమార్ గుప్తా గారికి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ శిబిరాన్ని తాడేపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇది మనం బయట చేయించుకుంటే ఆపరేషన్ సుమారు 20 నుంచి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ జనతా హాస్పిటల్ నందు ఉచితంగా కళ్ళజోళ్ళు మరియు ఆపరేషన్ కూడా ఉచితంగా చేయుదురు. కాబట్టి పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలని ఆశిస్తూ, ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా హాస్పిటల్లో మాకు ఫ్రీ ఐ క్యాంప్ అనేది జరుగుతుందండి. ఈ ఐ క్యాంప్ అండ్ డయాబెటిక్ క్యాంప్ ప్రతి నెల కొన్ని సంవత్సరాలుగా మాకు జరుగుతూనే ఉంది. దీనికి మాకు ప్రతి కార్యక్రమానికి మాకు సహకారాలు అందించి ఆ కార్యక్రమాన్ని మాకు అన్నీ చేసేలా చూసేది మా జనతా డాక్టర్ గారు ఎల్ఎస్వి నాగేశ్వర గారు. ఆయన హాస్పిటల్లోనే ఇక్కడ జరుగుతుంది. ఆయన కూడా మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం మొత్తం మాకు స్పాన్సర్గా నిలిచిన లైన్ పదం కుమార్ గుప్తా గారికి కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
పెట్రోల్ డీజిల్పై ₹3 పెరిగినందున ఆటో డ్రైవర్లు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం ద్వారా వాహనదారులపై అదనపు భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి పెట్రోల్ రేట్లు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక రేట్లకు పెట్రోల్ మరియు డీజిల్ అమ్ముతున్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. డీజిల్ రేట్లు గతంలో 80 రూపాయలు చిల్లర ఎంత ఉండేది, ఇప్పుడు ₹3 ఎంత పెరిగిందండి. అసలే ఫ్రీ బస్సు ఎఫెక్ట్ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అయితే మళ్ళీ డీజిల్ రేట్ మళ్ళీ పెంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా కుటుంబాలు రోడ్లు పడతాయి తప్ప ఏమీ లేదండి. ఇందులో వ్యాపారాలు ఎక్కడ ఆటోలు అక్కడే ఉంటున్నాయండి. దయచేసి మా బాధల్ని గవర్నమెంట్ అర్థం చేసుకుని ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించి మమ్మల్ని కొద్ది సేవ్ చేయాలని బ్రతిమాలుకుంటున్నాం. పెట్రోలు డీజిలు రేట్లు బాగా పెరిగినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మా ఆటో సోదరులందరినీ చూసి కొద్దిగా మాకు డీజిల్ ఆయిల్ రేట్లు తగ్గించండి సార్, మీరు అత్తే తగ్గుతాయి అనుకున్నాం కానీ బాగా పెరిగినాయి సార్. దాన్ని బట్టి కొద్దిగా కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడి మాకు ఆయిల్ కొద్దిగా రేటు తగ్గించండి సార్. అసలే తోలకాలు లేవండి, ఫ్రీ బస్సుల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మా బతుకులు బాగాలేదు సార్. మా ఆటోలు అందరినీ చూడండి సార్ ఎలా ఉన్నాయో, ఖాళీగా పెట్టుకొని కూర్చున్న ఆడోళ్ళు కూడా ఎవరు ఎక్కర్లేదు సార్. ఇప్పటికే అసలే మా పరిస్థితి బాగాలేదంటే మీరు ఇంకా డీజిల్ రేట్లు పెంచితే మేము బతకలేకపోతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా మా బతుకులు బాగు చేయండి సార్. కొద్దిగా ఫ్రీ బస్సులు కూడా మమ్మల్ని మార్చి బాగు చేయండి సార్. ఇంతకుముందు ₹100 ఉండేదండి, ఇప్పుడు ₹3 పెరిగింది సార్ పెట్రోలు డీజిలు. అంటే ఇంకా కూడా ఒక ₹10 పెరుగుతుంది అంటున్నారు. దాన్ని బట్టి కూడా కొద్దిగా మా అందు దయించి కొద్దిగా సీఎం గారు మోడీ గారు ఏమైనా మార్చవలసిందిగా కోరుచున్నాం సార్. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం సంతలో కూరగాయల ధరలు గత వారం మాదిరిగానే ఉన్నాయి. నాణ్యత గల ఉల్లి ధర ₹20, పచ్చిమిర్చి ₹40, మిగిలిన కూరగాయల ధరలన్నీ కిలో ₹60 పలికాయి. టమాటా కేజీ ధర ₹50 పలికాయి. కూరగాయల మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లో మామిడికాయ వ్యాపారస్తులను టీసీసీ కలిసింది. వ్యాపారస్తులు మాట్లాడుతూ అన్ని రకాల పచ్చడి మామిడికాయలు మార్కెట్లో లభిస్తున్నాయని తెలిపారు. కొత్తపల్లి కొబ్బరి, నూజివీడు రసాలు, పలు రకాల మామిడికాయలు లభిస్తున్నాయన్నారు. ఈ సంవత్సరం వ్యాపారం నష్టం తప్ప లాభమేమీ లేదన్నారు. మామిడికాయల వ్యాపారం అంతంత మాత్రంగా ఉందని, కొనుగోలుదారులు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు తెలియజేశారు. 10,000 12,000 పోతుందండి. అలాగే 4 వారాలు ఉంటే అదే వ్యాపారం అండి, ఏం లేదండి. జనం లేరండి, అసలు ఎవరు కొంటలేదండి. అన్నీ బిరువైపోయినాయండి. మిరపకాయలు బిరువైపోయినాయండి, నూనె బిరువైపోయిందండి. పచ్చళ్ళు ఎవరు పడతారండి? ఇవి తునికాయలండి. ఇవి ఇప్పుడు నూజివీడి రసాలండి. ఏం లేదండి వ్యాపారాలు. అంతే లాస్ట్ ఈ వారం తోటి సదిరేద్దామని ఉందండి దుకాణం. ఎవరు కొంటలేదండి అసలు. వాళ్ళు వస్తారని చూస్తే ఎవరో రావట్లేదండి. ఈ కరోనా కాటి జడిచిపోయారండి. అసలు జడిసిపోయి పచ్చళ్ళు ఎవరు పడతలేదండి. ఈ గ్యాస్ట్రిక్లు అవి వచ్చేసినాయండి జనాలకి. ఈ బిళ్ళలు అవి వేసేసుకుని ట్యాబ్లెట్లు అయినా పచ్చళ్ళు పూర్తిగా మానే. షుగర్లో బీపీలోనండి ఇంకెవరు పచ్చళ్ళు ఎవరు పడతారండి? ఇదిగోండి బోల్డ్ రేట్ ఎట్టు కొన్నాం. కొత్తపల్లి కొబ్బరి ₹20 అండి. ఇవాళ ₹10 అడిగిన వాళ్ళు లేరండి. ఈ నర్సీపట్నం నుంచి తెచ్చామండి కాయలు. ఇవి 5 సార్లండి. ఈ నూజివీడి రసాలండి. రేట్లు లేవండి, ఊరిని అలా ఉంటామండి. మేము ర్యాలింగ్ నుంచి వచ్చామండి. మామిడికాయల పాలన రాజమండ్రి నుంచి తీసుకొస్తున్నాం. మా దగ్గర చాలా తక్కువ రేట్లు పడుతున్నాయి. మా దగ్గర కొత్తపల్లి కొబ్బరి ఉందండి, రసాలు ఉన్నాయండి, 5 ఉన్నాయి, సువర్ణ రేఖలు ఉన్నాయండి, చిన్న రసాలు ఉన్నాయండి, దేశవేలకాయలు కూడా ఉన్నాయండి. చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం. మేము అందరి మీద మా ₹5 తక్కువగా అమ్ముతున్నామండి. మన ర్యాలింగ్ నుంచి వచ్చి మన రాజమండ్రి ఖరీదు చేసి తీసుకొచ్చి అమ్ముతున్నాం. సత్యనారాయణ ఎంటర్ప్రైజెస్ కూడా కిరాణా కొట్టు కూడా అమ్ముతున్నాం. భీమడోలు మండలం గుండుగరను గ్రామంలోని మావులటి సోమరాజు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం 2005-2006 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత కలిశారు. కార్యక్రమం ప్రారంభంలో తమకు బోధించిన 3 గురువులు 2 సహా విద్యార్థుల మృతికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అప్పటి తరగతి గదులు ఇప్పటి జ్ఞాపకాలు అంటూ సహ విద్యార్థులు భావోద్వేగాలకు లోనయ్యారు. పాఠశాల ప్రాంగణంలో తిరుగుతూ పాత బెంచీలు, తరగతి గదులను చూసి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. సహపంక్తి భోజనాలు, సరదా కబుర్లు, గ్రూపు ఫోటోలతో ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన
సమన్వయ సేవా సమితి లోగోను గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సేవా సమితి ఆధ్వర్యంలో గుండుగొలను, కొమిరేపల్లి తదితర గ్రామాల్లో సుమారు 100 మందికి భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు రెడ్డి దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓలు చిట్టియ చౌదరి, బుద్ధవ్యాస్, 16 మంది ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు రెడ్డి దుర్గాప్రసాద్, మరడాని హరికిషోర్, పరస రాజశ్రీనివాస్, కొనకళ్ళ దివాకర్, చింతల వాసు, నయామి, రోజారాణి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. గుండుగోలలో హై స్కూల్ శ్రీ మౌలేటి సోమరాజు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 2005-6 10th క్లాస్ బ్యాచ్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మిలన్ 20 అనే కార్యక్రమం చేసుకున్నాం. మేమందరం ఫ్రెండ్స్, అప్పుడు మా ఉపాధ్యాయులు అందరూ ఈరోజు రీయూనియన్ అయ్యాం. చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు సొసైటీకి ఏదైనా చేయాలి, ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో మేము ఒక ప్రశ్న కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. శ్రీ సమన్వయ సేవా సమితి సర్వజన హితాయ సేవ, అది మా రిజిస్ట్రేషన్ కూడా చేసాం. దానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహకరించారు. అండ్ ఈరోజు మా రీయూనియన్ పురస్కరించుకొని మా మొదటి కార్యక్రమం కింద చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం కూడా జరిగింది మొదటి కార్యక్రమం కింద. అలాగే భవిష్యత్తులో కూడా చాలా ఉన్నతమైన కార్యక్రమాలు మా సొసైటీ తరపు నుంచి, మా సమన్వయ సేవా సమితి తరపు నుంచి, మన సమాజోద్ధరణకి ముఖ్యంగా విద్య, యువతకు ఉపాధి అనే 2 ప్రధాన అంశాలపైన అండ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ అనే ప్రధాన అంశాలపైన చేసి సమాజానికి మా వంతుగా మా తోడ్పాటు ఇచ్చి ముందు మంచి వాల్యూ సిస్టంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఆదివారం వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. కథలు చదివించడం, చెప్పడం, పుస్తక సమీక్ష, రీసోర్స్ పర్సన్ ప్రతి వీరస్వామి జాతీయాలు, నీతి వాక్యాలు వివరించారు. కె రాజశేఖర్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు వివరించారు. వి జాన్బాబు గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించారు. తూము పార్థసారథి వేసవి శిక్షణ తరగతులలో ఎండల్లో తిరగకుండా గ్రంథాలయమును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవి సత్యప్రకాష్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ డే దినోత్సవం గురించి వివరించారు. క్రమశిక్షణతో క్లాసులకు శ్రద్ధగా నేర్చుకుంటున్నందుకు కేవి సత్యప్రకాష్కు 500 రూపాయల ప్రోత్సాహక బహుమతిని ఎల్ రుత్వికకు అందజేశారు. వి రామాంజనేయులు తల్లిదండ్రులను పూజించాలని, పెద్దలను గౌరవించాలని చెప్పారు. కె ప్రశాంతి బ్యాటిల్తో ఆటలు ఆడించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.